అవయవదానంలో హైదరాబాదీలు వరల్డ్ రికార్డ్ కొట్టేశారు. ఒకే వేదికపై నుంచి 4311 మంది అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్గన్ డొనేషన్ కు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అవయవదానంపై అవగాహన పెంచేందుకు యశోద ఆసుపత్రి, జీవన్దాన్ సంస్థలు సంయుక్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రముఖ హీరో నాగార్జున ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఎంతో కోలాహలంగా జరిగిన ఈ ఈవెంట్కు సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు వందలాది మంది స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవయవదానం ప్రాధాన్యత గురించి వైద్యులు వివరించారు. మామూలుగా మనం బతుకున్నప్పుడు వాడుకునే ఇవ్వటం అంటే చాలా కష్టం. కానీ మనం అడిగేది బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. యాక్సిడెంట్ కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు, చనిపోయినప్పుడు, అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు రికవర్ అని డాక్టర్ టీం కనుక సర్టిఫై చేసినప్పుడు ఇంకా మిగిలేదు ఏం లేదు. వాళ్ళని తీసుకెళ్ళటం, మనం పాతిపెట్టడం కానీ లేదా కాల్చడం కానీ మన రిలీజియస్ సిద్ధాంతాల ప్రకారం చేస్తాం. సో ఆర్గాన్స్ మనకి పనికి రానటువంటి ఆర్గాన్స్ని మరి అలాంటప్పుడు ఇవ్వగలిగితే ఒక మనిషి నుంచి 7 మందిని బ్రతికించవచ్చు అనేది సైంటిఫిక్ ఫీట్. మరి దానికి ఒక సైన్స్ కెనాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ పీపుల్ సపోర్ట్ ఇట్. కార్యక్రమాన్ని పురస్కరించుకుని 4311 మంది అవయవ దానానికి అంగీకరించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున కార్యక్రమానికి హాజరైన వారితో అవయవ దాన ప్రతిజ్ఞ చేయించారు. Hereby, unconditionally authorize the removal of suitable organs from my body after my death for therapeutic purposes. మన దేశంలో అవయవ దానంపై అవగాహన లేక ఏటా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవ దానం ద్వారా ఎంతో మంది ప్రాణాలు రక్షించుకోవచ్చని హీరో నాగార్జున అన్నారు. ఈ ఒక్క చిన్న ఇనిషియేటివ్ తోనే మనం వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసాం. ఇది కంటిన్యూ చేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ డెఫినెట్ గా నాకు తెలిసి నేను చేసే ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఇది ఒక స్టేట్మెంట్ గా పెట్టుకుని రేపు మళ్ళీ మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినా కూడా సెకండ్ సీజన్ లో అప్పుడు కూడా ఇది ఒక స్టేట్మెంట్ గా పెట్టుకుని నా సినిమాల్లో కూడా ఇది ఈ ఆర్గన్ డొనేషన్ ఇంపార్టెంట్ అనేది చేసేది అది ఇక్కడ నేను ప్లెడ్జ్ చేస్తున్నాను. అవయవ దానం చేసి ఇతరుల జీవితాలలో వెలుగులు నింపాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ సెన్సేషన్ పివి సింధులు పాల్గొన్నారు. విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్.